మాకు రావాల్సిన డబ్బులు మాకివ్వండి. కేంద్రానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి. త్రిభాషా విధానం అమలు చేస్తేనే నిధుల విడుదల. ఇది కేంద్రం కౌంటర్. కేంద్రం వర్సెస్ తమిళనాడు. త్రిభాషా విధానంపై వివాదం రోజు రోజుకి ముదిరిపోతోంది. హిందీ భాషపై రాజకీయాలు చేయడం సరికాదని కేంద్ర మంత్రి అంటే నిధులాపడం రాజకీయం కాకపోతే మరేంటి అని ప్రశ్నిస్తోంది తమిళనాడు ప్రభుత్వం. భాషల మధ్య మంటలు పెట్టొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కొద్ది రోజులుగా తమిళనాడు కేంద్రం మధ్య నడుస్తున్న వివాదం తాజాగా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటూనే లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జాతీయ విద్యా విధానం అవసరాన్ని మరోసారి వివరించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తమిళ భాష అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ఆయన హిందీ భాషపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే జాతీయ విద్యా విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా రాజకీయాలకు అతీతంగా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నామని, ఈ విధానం అమలు చేయకపోవడం వల్లే తమిళనాడుకు 5,000 కోట్ల రూపాయల నిధులు రాలేదన్నారు. విదేశీ భాషపై ఎక్కువగా ఆధారపడడం వల్ల విద్యార్థులు స్థానిక భాషల మూలాల్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారన్న కేంద్ర మంత్రి తమిళ భాష శాశ్వతం అంటూ గతంలో ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. రాజకీయ కారణాలతోనే తమిళనాడు ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తోందని విమర్శించారు. ముందు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. సమగ్ర శిక్షా పథకం కింద తమిళనాడుకు 2,152 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయాల్సిందిగా అందులో కోరారు. జాతీయ విద్యా విధానం 2020ని పూర్తిగా అమలు చేయాలని, త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు ఈ నిధుల్ని ఇవ్వబోమంటూ ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించిన విషయాన్ని స్టాలిన్ లేఖలో వివరించారు. ఇదిలా ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. నిధులపై రాజకీయం ఎందుకని ప్రశ్నించిన ఆయన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తేనే నిధులిస్తామని కేంద్రం చెప్పడం రాజకీయం కాదా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం. భాషపై రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్న ఉదయనిధి స్టాలిన్ త్రిభాషా విధానాన్ని ఒప్పుకునేది లేదని మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం హిందీని రుద్దడం ఇలాగే కొనసాగిస్తే ఈసారి ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు గో బ్యాక్ మోదీకి బదులు గెట్అవుట్ మోదీ నినాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే మంటలు రాజేస్తున్న ఈ వివాదం మున్ముందు ఇంకెక్కడి వరకు వెళ్తుందో అన్న ఆందోళన కనిపిస్తోంది.